దైవజనమా, ఇక్కడ దేవుని మనస్సు మనం అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుడు కుటుంబాలలో నుండి, సంఘాలలో నుండి వ్యక్తిగత భక్తి మాత్రమే కాదు, వ్యక్తిగత పరిశుద్ధత మాత్రమే కాదు, సామూహిక పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వ్యక్తిగత భక్తి మాత్రమే కాదు, వ్యక్తిగత పరిశుద్ధత మాత్రమే కాదు, సామూహిక పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ఇల్లు ఉంది, అమ్మ కన్నీటి ప్రార్థన పరురాలు, నాన్న సంఘంలో దైవ సేవకులకు కుడి భుజంగా ఉంటాడు. ఆ చెల్లి కోయిలో చక్కగా పాటలు పాడుతుంది. ఆ ఇంట్లో నలుగురైతే ముగ్గురు చాలా భక్తిగా ఉన్నారు. ఆ కొడుకు ఒకడు తాగుబోతుగా ఉంటాడే, తిరుగుబోతుగా ఉంటాడే, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడిగా ఉంటాడే. మీకు తెలుసా, ఆ ఒక్కడు చేసిన తప్పు ఇల్లంతా భరించడానికి కారణమవుతుంది. తండ్రి ప్రార్థన నిర్వీర్యమైపోవటానికి, తల్లి ప్రార్థన నిర్వీర్యమైపోవటానికి ఒక్కడు చేసిన తప్పును బట్టి కుటుంబం అంతా వాడిపోతూ వస్తూ ఉంది. మీరు అనొచ్చు, అట్టెట్లాగన్నా తతిమ ముగ్గురు బాగానే ఉన్నారు కదా. ఆ మధ్య మహారాష్ట్రలో ఒక ఆయన IPS గా సెలెక్ట్ అయ్యాడు. ఎస్, తీసుకున్నాడు సర్టిఫికెట్. పూణే ప్రాంతంలో జాబులో జాయిన్ అవుదామని చెప్పి స్కార్పియో మీద వేగంతో వస్తున్నాడు. ఇంకొక అర్ధ గంటలో ఆఫీస్లో జాయిన్ కాబోతాడు. హైవే మీద మంచి స్పీడ్తో వెళ్తున్నాడు. ఆ స్కార్పియో వెహికల్కి 4 చక్రాలు, 4 టైర్లు ఉంటాయి కదా. విచిత్రం, ఒక్క టైర్ బరిస్ట్ అయిపోయింది. ఒక్క టైర్ బరిస్ట్ అయిందో లేదో, ఆ స్కార్పియో గాని వెళ్ళేసి డివైడర్గా తగిలిందండి. అక్కడికక్కడే క్రొత్త IPS ఆఫీసర్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఒకసారి నా వైపు చూడండి, కారుకి ఎన్ని చక్రాలు ఉన్నాయి, పేలిపోయింది ఎన్ని చక్రాలు. ఒక్క చక్రం పేలిపోతే మొత్తం టోటల్. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా ఆకాను లాంటి వారు ఉన్నారేమో. 2025లో నువ్వెక్కడ ఓడిపోయావో, ఓడిపోయిన చోటే నిన్ను గెలిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా దేవుడు అమ్మనొక్కదాన్నే కాదు కోరుకుంది, నాన్నొక్కదాన్నే కోరుకుంది, నాన్నొక్కడనే కాదు కోరుకుంది. నా దేవుని మనసు ఏంటో తెలుసా? నీ ఇల్లంతా యేసయ్య సొంతం కావాలి. క్రైస్తవ కుటుంబాలలో ఒక డెక్క కూడా శత్రువు చేతిలో ఉండటానికి దేవుడు ఇష్టపడడు.